ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జనాభా పెరుగుతా ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతా ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు. మీకు కూడా అందరికీ ఊరూరులో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది, కానీ ఎంతవరకు పెట్టగలుగుతాం, పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే స్టాండర్డ్స్ కూడా కొన్ని పెట్టుకుంటే రేషనలైజ్ అవుతుంది. ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో 3043. ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 10,031 మనకు విహెచ్ఈలు ఉన్నాయి. అది నామ్స్ చూస్తే ఎవ్రీ 5,000 మందికి ఒకరిని 5,000 మందికి ఉండాల్సింది మన దగ్గర 3,043కే ఉన్నాయి. అంటే బెటర్ దెన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 80,000 మందికి ఒకటి ఉండాలి, మన దగ్గర 61,800 మందికి ఉంది. ఇది కూడా బెటర్ దెన్ ఐపీహెచ్ఎస్. అదే సమయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 173 ఉన్నాయి. 7,84,585 ఒకటి ఉన్నాయి. ఆల్ ఇండియా ది ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం 3,70,000 ఉండాలి. ఇది సిగ్నిఫికెంట్ తక్కువ ఉంది. దానికి కూడా స్ట్రాటజీ నేను ఆలోచించిన విధానం కూడా చెప్తాను. అక్కడ మాత్రం మనం తక్కువలో ఉన్నాం. ఇంకొక పక్కన దేశ ఏదైతే ఏహెచ్ను చూస్తే ఏరియా హాస్పిటల్స్ అయితే 54, ఇది 10 లక్షలకు ఒకటి ఉండాలి. ఇది 10,04,094 కోటి. మోర్ ఆర్ లెస్ బెటర్గానే ఉన్నాం. ఇంకొక పక్కన హాస్పిటల్ బెడ్స్ పర్ 1000 పాపులేషన్కి యాస్పిరేషన్ 2, మినిమం టార్గెట్ 1, మనం 1.8 ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతున్నాం. 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 17 జీజీహెచ్లు, 38 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజెస్, 13 నర్సింగ్ కాలేజెస్, 8 నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక పక్కన WHO నామ్స్, ఇది కూడా ఒకసారి చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఫర్ 1000కి ఒకటి ఉండాలని పెట్టుకున్నారు. మనం 1.5 ఉన్నాం. మనం వాళ్ళకంటే బెటర్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంటే బెటర్గా ఉన్నాం. నర్సెస్ ఫర్ 1000 ఏఎన్ఎంలు కానీ ఆర్ఎన్ కానీ ఆర్ఎంలు కానీ మొత్తం చూస్తే 3 ఉండాలి. దాంట్లో 1000కి మన దగ్గర 3.8 ఉన్నారు, బెటర్గా ఉన్నాం. ఇంకొక పక్కన టోటల్ ఫిజిషియన్స్, నర్సెస్, మిడ్ వైఫ్స్ అందరూ కూడా 10,000కి 44.5 ఉండాలి. మన దగ్గర 50.9 ఉంది. ఇది కూడా బెటర్గా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే. అంటే మొత్తం మన దగ్గర చూస్తే అధ్యక్ష, ఈరోజు 1,15,495 మంది, 99 మంది డాక్టర్లు, 70,243 మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే. ఇవి చూసినప్పుడు ఒక సిహెచ్సినే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్లో కొంతవరకు కానీ, లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70,